ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మహానాడు మే 27, 28, 29 తేదీలో నిర్వహించాలని, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు రాయలసీమలో మహానాడు జరగలేదు కాబట్టి ఈసారి కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. 2వ రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడు, 3వ రోజు భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. అంతేకాదు ప్రతి 60 కుటుంబాలకు టీడీపీ తరపున ఒక సాధికార సారథిని నియమించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 6న కుటుంబ సాధికార సారథులు, యూత్ క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జ్ల నియామక ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. కడపలో నిర్వహించబోయే మహానాడు నాటికి బూత్, క్లస్టర్, యూనిట్, గ్రామ, మండల కమిటీలు, కార్పొరేషన్లలో డివిజన్ కమిటీలు, మున్సిపాలిటీలో వార్డు కమిటీలు, శాసనసభ, లోక్సభ నియోజకవర్గ కమిటీలు, అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని నిర్ణయించారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మంత్రులతో సహా ప్రతి ఒక్కరూ ఈ కమిటీలో ఏదో ఒక దానిలో సభ్యులుగా ఉంటారు. వాటిలో సభ్యులకే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పొలిట్ బ్యూరో రాష్ట్ర కమిటీ ఎమ్మెల్యేలతో తరచూ సమావేశం అవ్వాలని కూడా నిర్ణయించారు. టీడీపీ సభ్యత్వాలు మొదటిసారి 1,00,00,000 దాటాయి. పార్టీలో అనేక సంస్థాగత మార్పులు తీసుకుని వస్తున్నాం. రాయలసీమ ప్రాంతమైన కడపలో ఈసారి మహానాడు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి శనివారం ప్రజా దర్బార్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చాం. వైసీపీ చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు వృద్ధి రేటు 15% మనం పెంచుకోవాలి. ఈ విషయాలు ప్రజలకు అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ప్రతి శనివారం ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇక నుంచి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ను ప్రతి శనివారం మాత్రమే నిర్వహిస్తారు. ఈ ప్రజా దర్బార్లకు మంత్రులు హాజరవుతారు. వైఎస్ఆర్సీపీ హయాంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలని ఊచకోత కోసారు. ప్రతి కేసును మళ్లీ రీఓపెన్ చేసి తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గత ప్రభుత్వంలో దేవాలయాలపై దాడులు చేసిన ప్రతి కేసును రీఓపెన్ చేస్తున్నారు. చేసిన వారిని శిక్షిస్తున్నారు. అంతేకాకుండా కార్యకర్తలపైన, ఇతరులపైన వైసీపీ ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులని చట్ట ప్రకారం ఎత్తివేసేలా చూడాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు 7 నెలల్లోనే హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. దివ్యాంగులకు రెట్టింపు పెన్షన్ గా 6,000 నుంచి 15,000 రూపాయల వరకు ఇస్తున్నారు. అన్న క్యాంటీన్లు మళ్లీ తీసుకొచ్చి 5 రూపాయలకే అన్నం పెడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు రెడీ అవుతున్నారు. అంతేకాకుండా దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. ధాన్యం కొన్న 24 గంటల్లోనే డబ్బులు ఇస్తున్నారు. ఇప్పటికే 7,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు కూడా చేశామని, గత ప్రభుత్వం పెట్టి వెళ్లిన ధాన్యం బకాయిలు చెల్లించామని, విజయవాడ వరదలు వస్తే 20 రోజుల్లోనే 6 లక్షల మందికి నష్టపరిహారం అందించామని, ఉచిత ఇసుక విధానంలో ప్రజలకు అందుబాటులోకి ఇసుక తెచ్చామని అచ్చెన్నాయుడు తెలియజేశాడు.